గుడ్ ఈవినింగ్, నమస్కారములు. ముఖ్యంగా మనకు తెలిసినటువంటి విషయాల్లో సైబర్ నేరాల గురించి ఈరోజు ఎలా జరుగుతాయి, దానికి ప్రజలు ఏ విధంగా ఎదుర్కొనాలి, దాన్ని ఏ విధంగా అవేర్నెస్ చేయాలి, మన మిత్రులైనటువంటి వాళ్లకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సైబర్ నేరాలు అనేది రకరకాలైన పద్ధతిలో వెళ్తూ ఉంటాయి. గతంలో మనకు ఓటీపీని అడిగి ఆ ద్వారా డబ్బులను మనం కొట్టేసేవాళ్ళు. ఇప్పుడు సిస్టమ్ మార్చారు. డిజిటల్ అరెస్ట్ అని, అదేవిధంగా రకరకాలైన ఫోటోలు చూపిస్తూ మీరు మీ ఆధార్ కార్డు ద్వారా ఫోన్ తీసుకున్నారని రకరకాలుగా చెప్పుకుంటూ డిజిటల్ అరెస్ట్ ద్వారా డబ్బులు గుంజే ప్రయత్నం. ఈడీ పేరు చెప్పి సిబిఐ చెప్తే ఈ కేసులో ఎవరికి చెప్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎవరికి చెప్పకూడదని, ఆ గైడ్లైన్స్ చెప్తే మీకే ఇంకా ఇబ్బంది అని వాళ్ళ యొక్క రూమ్లో డ్రెస్సు చూపిస్తూ ఎస్పీలని, ఏసీపీ ఇవన్నీ రకరకాలుగా చెప్పుకుంటూ డబ్బులను వసూలు చేయడం ఒక ప్రక్రియ. అది మనం చూస్తున్నాం. డిజిటల్ అరెస్ట్ అన్నప్పుడు వాళ్ళను మెదలనీయకుండా మాట్లాడుతూనే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడం. దీనికి ఇంత మెల్లమెల్లగా చేస్తారు. అది మన భారతదేశంలో జరుగుతున్నది. ఇప్పుడు ఇంకొక కొత్తది కనిపెట్టేశారు. ఒక 100 రూపాయలు పెడితే 500 రూపాయలు 500 రెట్లు డబ్బులు వస్తాయని చెప్పి వాళ్లకు గ్రూప్లో యాడ్ చేసి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత ఊర్చుకోవడం, వాళ్ళే ఒక యాప్ని క్రియేట్ చేసి డబ్బులను వచ్చినట్టు చూపించడం, విత్డ్రా చేసుకుంటే రాకపోవడం, ఇవన్నీ కోట్లల్లో మన దగ్గర మోసాలు జరుగుతున్నాయి. దీనికి ఎంత కారణం ఏంటంటే ఇందాక నిన్న ఒక సార్ చెప్పినట్టు ఈ క్రైమ్లకు సంబంధించినటువంటిది ప్రజల్లో అవగాహన లేకపోవడం, ప్రజలకు దీని గురించి తెలియకపోవడం, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా చేస్తారు అనే దాని మీద ఆయన విశదంగా చెప్పడం. కేవైసీ గురించి లేదా మీ ఫోన్ ఆగిపోతుందని 2 గంటల్లో అని చెప్పి చెప్పుకుంటూ మొత్తం అంతా కూడా మన దగ్గర ఉన్న డాటాను తీసుకొని రకరకాలుగా వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కష్టపడకుండా డబ్బులు మీకు ఎలా వస్తాయనేది మనం ఒక్కసారి కూడా ఆలోచించకుండా చదువు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతూ ఉన్నారు. విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళు మన దేశంలో ఎంతోమంది దగ్గర ఈ సైబర్ నేరగాళ్ళు డబ్బులు కొట్టేయడం జరిగింది. కొట్టేసిన వెంటనే ఈ యొక్క రకరకాలుగా చేతులు మారిపోతాయి. అంటే ఇప్పుడు మనకు ఎవరో పేరు మీద అకౌంట్ ద్వారా వేయించుకొని ఆ అకౌంట్ ద్వారా చెక్కులు వీళ్ళ దగ్గర పెట్టుకొని డ్రా చేసుకోవడం, ఏటీఎంలు పెట్టుకోవడం, అద్దెకు అంటారు, అద్దెకు అకౌంట్ తీసుకోవడం. ఎవరో తెలియని అమాయకులు, చదువు లేని వాళ్ళకు లేదా చాలా ఇన్కమ్ లేనటువంటి వాళ్ళకు నెలకింత వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఆ యొక్క అకౌంట్లో వీళ్ళు క్యాప్చర్ చేసుకొని వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఆధార్ కార్డు పెట్టి, పాన్ కార్డు పెట్టి అన్నీ కూడా అంతా వాళ్ళదే ఉంటుంది. ఆపరేట్ మాత్రం వీళ్ళు చేస్తూ ఉంటారు. ఏటీఎంలు, అదేవిధంగా అన్ని కార్డులు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. దీనిలో కోట్ల రూపాయలను అందులో వచ్చి పడడం, వితిన్ సెకండ్స్లోనే ట్రాన్స్ఫర్ చేసుకోవడం, దాన్ని ఆ డబ్బులను మళ్ళీ వాళ్ళు రకరకాలైన పద్ధతిలో మార్చుకోవడం, ఎస్కేప్ కావడం. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఈ అకౌంట్ ఎవడు, వీడెవడు అని మనకు ఇన్వెస్టిగేషన్ జరిగి తేలే లోపల డబ్బులు చేతులు మారిపోతాయి. ప్రభుత్వం ఏం చేయగలుగుతుందంటే ఆ అకౌంట్లను సీజ్ మాత్రం చేయగలుగుతుంది. ఆ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. అది అసలు సైబర్ నేరాల్లో నమ్మించి దానికి ఒక ముఠా ఉంటుంది. ఆ ముఠాలో సై అంటే తందానని ఈ యొక్క డబ్బులు వచ్చినట్టు చూపించడం. ఇక్కడ నాకు కూడా ఒక మెసేజ్ వచ్చింది, 5,000 రూపాయలు వచ్చినాయని
ప్రాఫిట్స్ వస్తున్నాయని రోజు కూడా చెప్పుకుంటా మోసపూరితంగా ఈ యొక్క వాళ్ళే అన్నీ వాళ్ళే. గతంలో సెబీ బాంబేలో ఉన్నప్పుడు ఒకే టేబుల్ మీద పెంచడం తగ్గించడం అన్నీ కూడా వాళ్ళే చేసేవాళ్ళు. ఇది ఇప్పుడు సైబర్ నేరంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీల వాళ్ళు మోసపోవడం, డబ్బులున్న వాళ్ళు మోసపోవడం, ఇది చాలా మనం చింతించవలసిన అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత ఆధునిక టెక్నాలజీలో ఇంత ఎడ్యుకేటర్స్ మోసపోతున్నారంటే ఇక్కడ ఈపీఎస్ భార్య గారు డబ్బులు వస్తాయని కోట్లల్లో మోసపోవడం, ఈ యొక్క వస్తువు ఉంది అని చెప్పేసి అత్యాశ, అదేవిధంగా ఈ యొక్క నిర్లక్ష్యము, ఇవన్నీ దురాశ తోటే ఈ యొక్క సైబర్ నేరాలు జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎంత అవేర్నెస్ చేసినప్పటికీ ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఎవరో ఒకరి దగ్గర భారతదేశంలో ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఈ మోసాలను అరికట్టడం ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ ప్రభుత్వాన్ని సహకరించవలసినటువంటి మేధావులందరూ కూడా ఆ విధంగా అవేర్నెస్ చేసి ఇందులో మోసపోకూడదని ప్రభుత్వము చెప్తారు. ముఖ్యంగా తెలంగాణలో కూడా ఇటీవల జరిగినాయి. అదేవిధంగా చిన్న చిన్న మొత్తాలు అయితే ఎవరికి చెప్పుకోరు, ఇది పెద్ద మొత్తాలు కాబట్టి చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఒక షేర్ మార్కెట్ పేరు మీద చెప్పుకోవడం, ఇంకా ఫ్రీలాన్స్ అని, చిట్టీలని రకరకాలుగా సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి. చిట్టీలను వేయడం, రిజిస్ట్రేషన్ లేకపోవడం, ఆ చిట్టీలని వాళ్ళే తీసుకోవడం, వడ్డీ ఇస్తడం, మోసం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి కారణాలుగా గమనించుకుంటే మనలో అవేర్నెస్ లేకపోవడమే. ఇది సైబర్ నేరాలకు దారి తీసేటువంటి పరిస్థితులన్నీ కూడా ఇవి ఒకరిని చూసి ఒకరు నమ్మడం, ఈ మోసం చేయడం తప్ప వేరేది కాదు అని నేను వ్యాఖ్యానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ మేధావులు అనేటువంటి వాళ్ళు దీని మీద దృష్టి పెట్టరు. దీని మీద దృష్టి పెట్టి అవేర్నెస్ చేసినట్లయితే నష్టపోవడానికి అవకాశం ఉండదు. ఎక్కడైనా సరే ఈ అవేర్నెస్ చేయాలని చెప్పి మన మిత్రులకు సూచిస్తున్నాను. ఈ అవేర్నెస్లో ఈ యొక్క 5%, 10% వడ్డీ ఇల్లీగల్ చేయడం, ఇంకా డబ్బులు కావాలంటే మొత్తం ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకొని 50% మాత్రమే డబ్బులు ఇచ్చి ఎప్పుడైతే డబ్బులు కట్టలేకపోతారో దాన్ని కబ్జా చేసుకోవడం. మనం ఇటీవల చూసాం, బంజారా హిల్స్లో వైట్ పేపర్ల మీద 100 రూపాయల స్టాంపుల మీద సంతకాలు చేయించుకొని జీపే చేసుకొని తర్వాత రిజిస్టర్ చేసిన దాఖలు కూడా హైదరాబాదులో కోకొల్లలుగా ఉన్నాయి. ఇది మోసం చేయడానికి, దీనికి సైబర్ నేరాల్లోనే మనం భావిస్తున్నాం. దీంట్ను అర్థం చేసుకొని ప్రజలు కష్టార్జితాన్ని, ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ సైబర్ నేరగాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులను లక్షలకు కోట్లు అత్యాశ చూపించి డబ్బు వచ్చినట్టు చేసి ఈ డబ్బులంతా లాగేసి బ్లాక్ చేసి తర్వాత విత్డ్రా చేసుకోకుండా వితిన్ రోజుల్లోనే ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళు కొట్టేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా వారి యొక్క డబ్బులు రిటైర్డ్ బెనిఫిట్స్ వచ్చినటివి మీరు జాగ్రత్తగా ఎఫ్డీల రూపంలో కానీ ఆస్తుల రూపంలో ఉంచుకోవాలి. కానీ ఇలాంటి ఫ్రాడ్కు అత్యాశకు పోయి మోసపోవద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలతో లింక్ పెట్టుకొని ఇలాంటి మోసాలకు పాటుపడుతూ ఇదంతా చైన్ లింక్ లాగానే జరుగుతూ ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలని, అదేవిధంగా అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, ఎక్కువ వడ్డీలకు డబ్బులు తీసుకోవడం, రిజిస్ట్రేషన్ లేకపోవడం, ఇది రాజకీయ నాయకుల హస్తం ఉండడం, పోలీసు అధికారుల అండదండలు ఉన్నప్పుడు ఇల్లీగల్గా ఎవడైతే ఈ యొక్క ల్యాండింగ్ లైసెన్స్ అంటే లెండర్ లైసెన్స్ అంటారు, డబ్బుల్ని ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా దానికి లెండర్ లైసెన్స్ ఉండాలా. ఆ లైసెన్స్ లేని వాళ్ళు డబ్బులు ఇచ్చినట్లయితే మీరు సమీపంగా
కంప్లైంట్ ఇవ్వాలి. ఇల్లీగల్గా చిట్టీలు, ఇల్లీగల్ అంటే రిజిస్టర్ లేకుండా చేయడం, తర్వాత అదే చిట్టీలు వేసుకుంటే చాలా మా దృష్టిలో కూడా వచ్చినాయి. దీన్ని వాళ్ళు ఎలా మోసం చేస్తుంటారు, నమ్మకం లేదా మా మీద, మేము చిట్టీలు డబ్బులు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు డబ్బులు ఇయ్యరు. లాస్ట్కు ఆ డబ్బులు ఏదైతే చిట్టి ఎత్తారో చిట్టి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ దగ్గరనే ఫిక్స్ చేసుకొని వడ్డీ ఇయ్యరు, అసలు ఇయ్యరు. ఇది మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. ఇంకా లింకు అని చెప్పి 1000 రూపాయలు కడితే ఇంత వస్తుంది, దీనికి 5 మందిని చేర్చు, 10 మందిని చేర్చు అని చెప్పి ఫైనాన్షియల్గా ఇంకా మోసాలు చాలా రోజులు జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అవేర్నెస్గా ప్రజలు, మన మిత్రులు చేయాలని, ఇలాంటి సమస్యలు ఏదొచ్చినా సరే అప్పటికప్పుడే చూసుకొని, ఉదయం మాకు కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి అనేది కూడా చాలామందికి తెలియదు. పోలీసు వారికి నేరాన్ని చూస్తూ ఉండడం, మనం కూడా నేరస్తులమే, మౌనం వహించద్దు. సంబంధిత అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం, పోలీసు వారికి ఇస్తే ఇది సివిల్ మ్యాటర్ని తీసుకోరు. అప్పుడు మన దగ్గర లీగల్ ఉంటే హైకోర్టులో రిట్ వేయాల్సింది వస్తుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టాలి, లేదా హైకోర్టు, సుప్రీంకోర్టు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ జడ్జిలకు ఇక్కడ జరిగేటువంటి వాళ్ళ ఫోటోలతోటి, వాళ్ళు చేసేటువంటి అన్నీ కూడా ఎవిడెన్స్ తోటి మేధావులు ఎవరైనా లెటర్ రాస్తే సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయమంటారు పోలీసు వాళ్ళను. అప్పుడు మాత్రమే కేసు తీసుకొని వారిని ప్రాసిక్యూట్ చేయడానికి, ఎవరెవరు బాధితులు లేదా బాధితులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసు చేయడానికి ఉంటుంది తప్ప, ఇది మనకు తెలిసినంత మాత్రాన అన్యాయాలు జరిగినాయి, అవినీతి జరుగుతుంది అని చెప్పి మనం కోర్టుకు పోవడానికి అవకాశం ఉన్నప్పటికీ దాని యొక్క ప్రూఫ్స్, ఎవిడెన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఈ మైను, ఇసుక, రకరకాలైనటువంటి దాంట్లో ఫ్రాడ్లు జరిగినప్పుడు, లేదా ఈ యొక్క బెట్టింగ్ల యాప్ల వల్ల కానీ, అదేవిధంగా ఈ యొక్క హవాలా బిజినెస్ కానీ, ఇంకా రకరకాలైనటువంటిది నోట్లను మార్చుకోవడానికి 1:10 ఇవ్వడం, ఇవన్నీ రకరకాలుగా బూచి చూపించి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అరికట్టాలంటే ప్రభుత్వం ఒకటే చర్యలు తీసుకుంటే సరిపోదు. ప్రతి పౌరుడు కూడా పోలీసులాగా పనిచేయవలసిన బాధ్యత ఉంది. డ్రెస్సు లేని పోలీసులాగానే పౌరులకు హక్కులు, బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటిది ఎక్కడైనా కనిపిస్తే మీరు కంప్లైంట్ చేయడానికి వెనుకాడకుండా కంప్లైంట్ చేయాలని, అదేవిధంగా మేధావులు మౌనం వహిస్తే కూడా ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటూ అవేర్నెస్ చేయడానికి సైన్ బోర్డులు చేయడం, ఇంటింటికి పోయి చెప్పమని మేము చెప్పం, కానీ అక్కడక్కడ కూడల్లో మీటింగులు పెట్టి ఈ సైబర్ నేరాల బారిన పడకుండా ఈ సైబర్గా నేరాల గురించి చెప్పాలని మన మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ నేను ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఒక సామాజిక కార్యకర్తను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనం దీన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు చేద్దాం. ఖచ్చితంగా ఒక చిన్న స్పీకర్ ద్వారా అనౌన్స్ చేయడం, దీన్ని పబ్లిక్లో తీసుకోవడం చేయాలని అనుకుంటూ ఈ యొక్క విషయాల మీద మేము రిక్వెస్ట్గా వీడియోలు చేయడం జరుగుతుంది. నమస్తే, థ్యాంక్ యూ. ఇలాంటి మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా నెంబర్కి కాల్ చేయొచ్చు. మేము లీగల్ సర్వీస్ చూస్తాం. అదేవిధంగా సమాజంలో జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాల గురించి కూడా చూస్తాం. కాబట్టి నా యొక్క నెంబర్ 9491883019. దీన్ని ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తాం. మీరు ఏ విషయాలు, ఏ ప్రాబ్లం ఉన్నా ఇలాంటి మోసపోయినట్లయితే మాకు కాల్ చేసినట్లయితే మేము చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.